తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో తెలంగాణలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా 13 జరగనుంది. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. 21,651 మంది హోమ్ ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లున్నారు. వారి కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ రాత్రి, రేపు రాత్రి తనిఖీలు ముమ్మరం చేయాలని సిబ్బందిని, పోలీసులను ఆదేశించారు సీఈఓ వికాస్ రాజ్. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోవాలని సూచించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని స్క్వాడ్లకు చెప్పామని అన్నారు. దీంతో సహా ఈరోజు రాత్రి, రేపు రాత్రి very important from the point of view of monitoring the movement of the various inducement related material, cash undochu, liquor undochu, all those things. Andukane entire machinery, flying squads undochu, of course police teams on unnai, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. All Kalyan Mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita valu vachi konta untaru, so they are not supposed to be there, so they are expected to leave by 4 o'clock and 6 o'clock respectively. Ma ఫ్లయింగ్ స్క్వాడ్స్, మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము. ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. ఎస్పెషలీ lorries, commercial goods vehicles will be checked for movement of this type of illicit things for use in election or to disturb the election. So of course they will be checking if any people are there, whether what is their identity, etc. Evaru untunnaru, గ్రూప్లో పీపుల్ పోతున్నారంటే ఎవరున్నారు, వాళ్ళు ఓటర్సా కాదా. తెలంగాణలో 320 కోట్ల రూపాయల విలువైన డబ్బు, లిక్కర్, బంగారం, డ్రగ్స్ లాంటివి సీజ్ చేశామన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,600 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు వరకు టోటల్గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. ఈ క్యాష్, లిక్కర్, తర్వాత నార్కోటిక్స్, డ్రగ్స్, ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్నీ కలిపి. దీంతో సహా ఒక 8,600 వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 293 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. 449 cases are related to IPC. 7,800 bulk of the cases are related to excise. ఇప్పుడు వరకు